హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో మొత్తానికైతే మంచు విష్ణు, ప్రభాస్ అన్నయ్య కన్నప్ప మూవీ టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది గైస్. ఇక నేను ఫస్ట్ నుంచే మాట్లాడతా. లాస్ట్ షాట్ మన రుద్ర, మన యంగ్ రేవర్స్ ప్రభాస్ అన్న రుద్ర క్యారెక్టర్ లాస్ట్ వచ్చిన షాట్ ఏదైతే ఉందో, కొన్ని కోట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని కోట్లు కొల్లగొట్టడానికి ఆ ఒక్క షాట్ చాలు. అసలు ఆ కళ్ళలో ఆ ఐస్లో పవర్ చూస్తేనే అసలు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. అసలు ఏం పవర్ అన్న ప్రభాస్ అన్న, నీ కళ్ళల్లోనే అంతటి పవర్ దాగుంది. నీ కటౌట్లో ఇక ఎన్ని వాట్స్ ఎనర్జీ ఉందో అది దేవుడికే తెలియాలి. ఇచ్చి పడేసాడు భయ్య. టీజర్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఒక నాస్తికుడు, అంటే దేవుని నమ్మని వాడు, అసలు అంతటి నాస్తికుడు అసలు పరమశివుడికి భక్తుడు ఎలా అయ్యాడు అనేది మెయిన్ ప్లాట్. ఈ కన్నప్ప రియల్ స్టోరీ, ఇది రియల్గా జరిగిన స్టోరీ. ఇక రెండు గూడెం, అసలు వీటికి యుద్ధం ఎలా జరిగింది, అసలు ఆ యుద్ధం దేని ద్వారా జరిగింది, అసలు అంతటి నాస్తికుడు భక్తుడు ఎలా అయ్యాడు అనే దానిపై కన్నప్ప మూవీ స్టోరీ అయితే ఉండబోతుంది. లాస్ట్ షాట్ మన రుద్ర షాట్ ఉంది చూడు, ఇక దానికి కోట్లు పెట్టినా తప్పులేదు. పిచ్చెక్కి చేశారు. ప్రభాస్ అని మెయిన్గా సినిమాని ఏ రకంగా లాక్కోవాలో, ఏ రకంగా ప్రమోట్ చేయాలో మెయిన్ ప్రభాస్ అని అయితే చాలా వీళ్ళైతే చాలా బాగా వాడుతున్నారు. సో చూడండి, లాస్ట్ షాట్ రుద్ర క్యారెక్టర్ ఏదైతే ఉందో